నా పేరు కంచిం లక్ష్మణ్, మామనార్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ కమిటీ మెంబర్. ఈరోజు ఉదయం ఈ అమ్మాయి వాళ్ళ చిన్న ఆయన అంటే ఈ పాప తండ్రికి సడకుడు ఆయన నాకు ఫోన్ చేసి వేములలో ఒక అమ్మాయి చనిపోయింది, రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అక్కడ నేను వేములలో మా సంఘం బాధ్యుడు వెంకటేషు ప్లస్ మన పోట్లమడుగులో నాగా అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని అక్కడ పంపించడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అమ్మాయి రేప్ అండ్ మర్డర్కి గురైంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి సమాచారం తెలియంది. అయితే నేను డిఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పటికి ఆయన అక్కడ స్పాట్లో ఉన్నాడు. అయితే ఈ కుటుంబ సభ్యులను అడగడం ఏమైందంటే, నిన్న ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో జులూస్లో ఉన్నారు. జులూస్లో ఉన్న సందర్భంలో ఆ పిల్లగాడు విష్ణు అనే పిల్లగాడు మద్యం అయినటువంటి సందర్భంలో ఇంకో భార్గవి అనే అమ్మాయితోటి మరి వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్లాన్ ప్రకారంగా తీసుకుపోయి హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మాకున్న సమాచారం ప్రకారం. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే అమ్మాయి అందాన్ని ఓర్వలేక, అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ కూడా చదివే ప్రయత్నంలో ఉన్నది. ఆ అమ్మాయి చక్కదాన్ని చూసి ఒక దళిత అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగానే ఈరోజు హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి మేము డిఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం, మీరు ఫోన్ కాల్ డాటా, అబ్బాయిది ఫోన్ కాల్ డాటా, అమ్మాయిది ఫోన్ కాల్ డాటా తీసి నిందితులను పరిశీలించి ఎంతటి పెద్దవారైనా ఎంతటి రాజకీయ అండ ఉన్నా కూడా తప్పకుండా నిందితులను శిక్షించాలి. ఈ విష్ణు అనే ఆయన ఇంకా ముగ్గురు ఉండరని చెప్పి కూడా సమాచారం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. తప్పకుండా మేము ఏమంటున్నామంటే, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు గ్రామ వాళ్ళస్తులు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటువంటి సంఘటనలను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది చట్టపరంగా శిక్షార్హులు. కాబట్టి తప్పకుండా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం, ఆ అమ్మాయిని హత్య చేసినప్పుడు నిందితులను శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వ పరంగా ఒక 25 లక్షల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత సంఘాల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.